సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. మాలల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెన్నం సుధాకర్. ఎస్సీ ఎస్టీ కులాలపైన నాయకులు వివక్షత చూపడం మానుకోవాలని రాష్ట్ర మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం పెన్నం సుధాకర్ వర్గం రాష్ట్ర అధ్యక్షులు పెన్నం సుధాకర్ డిమాండ్ చేశారు. ఆలగడ్డలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఏమీ కొని తినలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించాలని సూచించారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎందరో పేదలకు ఉచిత వైద్యం అందించగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయలేక నీరు కారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేస్తూ ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కమ్మతం నాగేష్, తాలూకా అధ్యక్షుడు యాదవాడ ఇమానియల్, వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్, సెక్రటరీ ఓబులేసు, ట్రెజరర్ గుర్రం సామెల్, గౌరవ అధ్యక్షుడు సాగర్, మహిళా అధ్యక్షురాలు సుజాత, నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేష్, రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు, జిల్లా సెక్రటరీ వినోద్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు మా ఉద్యమ నమస్కారములు. ఈరోజు తెలియజేయడం ఏమనగా, కాంట్రాక్ట్ బేసిక్, అలాగే వర్కర్సు, అలాగే గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం చెప్పిన, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి గవర్నమెంట్ చెప్పిన కాంట్రాక్ట్ బేసికలు వీటిని అన్నిటినీ మద్దతు పరుస్తుంది. అదే విధముగా కాంట్రాక్ట్ బేసిక్ వాళ్లకు ఎక్కువ శాతం అంటే మామూలు రెగ్యులర్గా ఎంత 178 రూపాయలు ఇస్తున్నారు. అలానే 178 రూపాయల్లో రెగ్యులర్ వాళ్ళకు కూడా అదే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు కాకుండా రెగ్యులర్ ఉండే వాళ్ళకు ఎట్లా ఇస్తున్నారో కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా అలానే ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిత్యావసర సరుకులు బీదలకు ఎంతో, ప్రతి ఒక్కరు తినాల్సిన ఆహారంలో నిత్యావసర సరుకులు అగ్గేమడుతున్నాయి. గవర్నమెంట్ దీన్ని దృష్టి పెట్టుకొని ఆ గవర్నమెంట్ వాళ్ళకి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ధరలు తగ్గిస్తే కనుక తినలేని వారు కూడా తింటారనే మేము భావిస్తున్నాం. ఒక దళితుడు తినలేని వాడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. కానీ దళితుడికి, లేనోడికి ఏమవుతుంది, ఎక్కువ డబ్బులు అమౌంట్ ఎక్కువైనప్పుడు తినలేడు. అప్పుడు పస్తులుండి చనిపోయే కాలాలు కూడా ఏర్పడతాయి. అలాగే గవర్నమెంట్కు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఎంతో బీదలు. ఆరోగ్యశ్రీ కార్డు తీసేయడం ద్వారా చాలా అవస్థలు పడి చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి గమనించండి, కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ, నేను ఒకటే చెప్తున్నాను, ఏం చెప్తున్నా అంటే ధరలను తగ్గించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యతను వర్ధిల్ల చేయండి. అలాగే డిపార్ట్మెంట్ గారికి నేను ఒకటే కోరుకుంటున్నా, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నా నమోదు చేయలేకున్నారు. ప్రూఫ్ ఉండాలా, అది ఉండాలని. బాధ్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాగే కలెక్టర్ మేడం గారికి నేను ఒకటే విన్నపించుకుంటున్నాను, స్పందన పెడుతున్నారు, 75 రోజులు అంటున్నారు. మీరు చేస్తున్నారా? చేస్తే కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం బీదలకు, దళితులకు పట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ఒకరికన్నా పరిష్కారం జరుగుతుందా? ఒకసారి గమనించండి. పరిష్కారం జరిగితే పదే పదే మీ కాడికి రావాల్సిన అవసరం లేదు కదా. అలా అవసరం పదే పదే వస్తున్నారంటే న్యాయం జరుగుతుందా, జరగలేదా? అలాగే ఎంఆర్ఓలకు హెచ్చరిస్తున్నాం, ఎంఆర్ఓలను కూడా, ఎంఆర్ఓ ఆఫీసును కూడా ముట్టడిస్తాం. వాళ్ళు చేసే ఫ్రాడ్లు ప్రతి ఒక్కటి మేము బయట పెడతాం. అధికారంలోకి వచ్చినారు, మీరు ఏం చేస్తున్నారు? కుర్చీలో కూర్చొని నిద్రపోయి జీతాలు తీసుకుంటున్నారా? చాగలమార్లో నేను ప్రూఫ్ చేస్తాను. అలాగే ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ నేను ఒకటే తెలియపరుస్తున్నాను, ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయండి, ఏ సమస్యలు రావు. అలాగే నిత్యావసరము కానీ వీటినన్నిటిని తీసేస్తారని మా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం నుంచి పెన్నం సుధాకర్ వర్గం డిమాండ్ చేస్తుంది. జై భీమ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిహెచ్ఆర్ తెలుగు న్యూస్.